నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 68. షాపింగ్ మాల్కి వచ్చాక నీకేమిష్టం అడిగాడు అర్జున్. మీరు గిఫ్ట్ అన్నారు కదా, ఏదిచ్చినా నాకిష్టమే అంది అవని. అవునా అన్న అతడు చీరలున్న దగ్గరికి వచ్చాడు. నీకు ఏ కలర్ ఇష్టం మళ్ళీ అడిగాడు. చెప్పాను కదా, గిఫ్ట్ అన్నాక పూర్తిగా మీకు నచ్చింది ఇవ్వండి. ఇలా ఊరికే నన్ను అడగవద్దు. కావాలంటే ఆ పక్కకు వెళ్ళి నాకు కావలసినవి తీసుకుంటాను. మీరు కొన్నదాన్ని గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని రండి. అప్పుడే కదా దాన్ని నేను విప్పి చూసి థ్రిల్ ఫీల్ అయ్యేది అనేసి ఆ పక్కనే ఉన్న స్టోర్లో గాజులు, బొట్టు బిళ్ళలు, రబ్బర్ బ్యాండ్లు కొన్నది అవని. ఈలోపు అర్జున్ తాను కొన్నదానిని గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని వచ్చి ఇక వెళ్దామా అన్నాడు. అవని తల ఆడించడంతో బయలుదేరి ఇంటికి వచ్చారు. అప్పటికే చీకటి పడింది. ఏరా, ఉదయ్కి డబ్బు ఇస్తానన్నావు, ఇచ్చావా? అర్జున్ తన గదికి వెళ్తుంటే వెనక నుండి అడిగింది కస్తూరి. అమ్మా, ఇచ్చాను. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి నీతో మాట్లాడతాను అంటూ తన గదికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యే పనిలో పడ్డాడు అతడు. అర్జున్ వెనకే టిఫిన్ బాక్సులు పట్టుకొని వచ్చిన అవని, అత్తయ్య, మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయని అందరూ ఇష్టంగా తిన్నారు. ఇక రమణి ఆంటీ అయితే తెగ మెచ్చుకుంది. అంతేనా, మీకు థ్యాంక్స్ చెప్పమంది అంటూ ఆ బాక్సులు తీసుకొచ్చి తోమడానికి వేసింది. రమణీనా? ఆమె ఎవరు? ఉదయ్ తల్లి ఊరు నుండి వచ్చిందా? ఒకవేళ వచ్చినా ఆమె పేరు రమణి కాదు కదా అనుమానపడిన కస్తూరి. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు అంది. అప్పుడు కానీ తను ఏం మాట్లాడిందో అర్థం కాలేదు అవనికి. అర్థమైన వెంటనే నాలుక ఖర్చుకుంది. ఈ విషయం అత్తయ్యకు చెప్పాలో లేదో తెలియదు. ఒకవేళ చెప్తే అర్జున్ ఏమంటాడో అనుకున్న అవని, ఆమె ఎవరో మీ అబ్బాయికి తెలుసు. ఇప్పుడు వస్తారు కదా, వచ్చాక అడగండి, చెప్తారు అని ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా తన గదికి వచ్చింది. ఆమె వచ్చేసరికి అర్జున్ డ్రెస్అప్ అవుతున్నాడు. ఏమండి, నేను అత్తయ్య ముందు నోరు జారాను బేలగా అన్నది ఆమె. పర్లేదు, నోరే కదా జారింది చిలిపిగా అన్న అతడు, ఇంతకు ఏం చెప్పావేంటి? కళ్ళు ఎగరవేశాడు. అత్తయ్య చేసిన వంటలు చాలా రుచిగా ఉన్నాయని రమణి ఆంటీ పొగడడం గురించి చెప్పాను. ఆమె ఎవరు? అత్తయ్య ప్రశ్నించింది. ఎవరంటే ఏమని చెప్పను, ఎక్కడి నుంచి చెప్పను, చెప్తే అత్తయ్య ఎలా ఫీల్ అవుతుందోనని భయపడ్డాను. అందుకని అదేదో మిమ్మల్ని అడగమన్నాను. ఆంటీ ప్రస్తావన తెచ్చి తప్పు చేశానా? బిక్కుబిక్కుమంటూ అర్జున్ని చూసింది అవని. ఎప్పటికైనా ఈ విషయం అమ్మకు చెప్పవలసిందే కదా, పూర్తిగా చెప్పలేకపోయావా అన్నాడు అతడు. నా వల్ల కాదు, తల అడ్డంగా ఊపింది అవని. సరే, నేను అమ్మతో మాట్లాడతాను అని అతడు వెళ్తుంటే అవని ఏదో తనలో తాను అనుకుంది. అర్జున్కి వినిపించినా వినబడనట్టే వెళ్ళాడు. అవని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది. రమణి ఎవరు? ఇందాక అవని చెప్పబోయి ఆపేసింది. తన పక్కన వచ్చి కూర్చున్న అర్జున్ని అడిగింది కస్తూరి. అమ్మా, ఉదయ్ సమీర అనే అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళు వీడి ఫ్లాట్కి ఎదురుగుండా ఉన్న ఫ్లాట్కి కొత్తగా వచ్చారు. ఆ సమీరకు తల్లినే ఈ రమణి ఆంటీ అనగానే, అర్జున్, నువ్వు చెప్పేది నిజమా అని కస్తూరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె ఎందుకు ఉలిక్కిపడిందో అర్జున్కి అర్థమైంది. అమ్మా, నీ అనుమానం నిజమే. ఆ సుధా తల్లి చెల్లెనే వీళ్ళు. కానీ వీళ్ళు ఏమీ సుధ లాంటి వాళ్ళు కాదు. మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళతో నువ్వు కాసేపు మాట్లాడితే నువ్వు కూడా ఇలానే ఫీల్ అవుతావు. తల్లి చేతిని తన చేతితో పట్టుకున్నాడు. వాళ్ళ పేర్లు వినగానే ఒకలాంటి భయానికి గురైన ఆమె తనువు చిన్నగా వణికింది. ఆమె మనసులోనూ మైండులోనూ రఘురాం మెదిలాడు. వాళ్ళ వల్లనే కదా అతడు అంత చిన్న వయసులో తన జీవితాన్ని ముగించాడు అనుకోగానే ఆమెకి వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది. నువ్వు ఎన్నైనా చెప్పు అర్జున్, నేను వాళ్ళని నమ్మను. ఆల్రెడీ అన్నయ్య అలా అయిపోయాడని ఆ బాధను నువ్వు ఇంతవరకు మర్చిపోలేదు, నార్మల్ అవ్వలేదు. అలాంటిది మళ్ళీ ఉదయ్ కూడా వాళ్ళ సంబంధం అంటే ఎలా చెప్పు? నేనైతే ఒప్పుకోను. అన్నీ తెలిసి నువ్వెలా వాళ్ళకి పెళ్ళికి ఓకే చెప్పావు? వద్దు అర్జున్, వద్దు, నా మాట విను. ఉదయ్కి వాళ్ళు ఎలాంటి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి.
వాడు ఆమెని ప్రేమించి ఒక తప్పు చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని మరో తప్పు చేయొద్దని వాడికి గట్టిగా చెప్పు. లేదంటే నా దగ్గరికి తీసుకొనిరా, నేను వాడికి నచ్చచెప్తాను అన్నది ఆమె. అమ్మా, ఈరోజంతా ఇదే విషయం వాడితో మాట్లాడాం. నీలాగే నేను మొదట భయపడ్డాను. కానీ సమీర ఉంది చూడు, ఆమెతో మాట్లాడాక మనసు తేలికైంది. నీకు తెలుసా అమ్మా, ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు విడిపోవలసి వస్తే ఉదయ్ నుంచి ఒక్క రూపాయి కూడా భరణంగా తీసుకోనని చెప్పింది. అంతేకాదు, ఆ విషయాన్ని అగ్రిమెంట్గా రాసిస్తాను అంది. అనడమే కాదు, అలా అగ్రిమెంట్ రాసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకుందామని మా అందరి ముందు చెప్పింది. అలా ఎవరైనా అంటారా చెప్పు? కానీ ఆ సమీర అన్నది అన్నాడు అర్జున్. అంటే ఏమిట్రా, ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అంటానా వాడు? కస్తూరి ఆశ్చర్యంతో అనగానే అవునని తల ఆడించాడు అర్జున్. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతవరకు ఇలా ఎవరైనా చేశారా? చేయలేదు కదా. మరి ఆమె మాత్రం ఎలా చేస్తుందట? ఇవన్నీ ఉట్టి మాటలు, మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టే మాటలు. మీరు ఆ మాటలు నమ్మి మోసపోకండి, ఆవేశపడింది కస్తూరి. అమ్మ, ఈ మధ్య ఇలా అగ్రిమెంట్ రాసుకొని చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా అలాగే చేసుకుంటారు అన్నాడు అర్జున్. కానీ తను కూడా అలాగే అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి చేసుకున్నాను అన్న విషయం ఆమెకి చెప్పలేదు. నువ్వు ఎన్నైనా చెప్పు, నా మనసు వాళ్ళని నమ్మడం లేదు. పైగా ఏదో కీడు శంకిస్తోంది. అయినా లోకంలో ఇంకా ఏ అమ్మాయి దొరకకపోయినట్టు పోయి ఆ సమీరానే వీడికి దొరికిందా? ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి మన కర్మ కాకపోతే. అయినా వాడికున్న కుటుంబం, సమస్యలు సరిపోవా? మళ్ళీ ఈ అమ్మాయిని చేసుకొని లేని తలనొప్పులు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. బాధతో వాపోయింది ఆమె. ఇలా చెప్తే అమ్మ నమ్మదు అనుకున్న అర్జున్ ఉదయ్ ఇంట్లో వాళ్ళ మధ్య జరిగిన మాటలన్నీ వివరంగా చెప్పాడు. అవునా? ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది కస్తూరి. వాళ్ళని నమ్మకపోయినా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నిన్ను నమ్ముతాను అన్న కస్తూరి. ఇంతకీ నువ్విచ్చిన డబ్బు ఉదయ్ తీసుకున్నాడా? అసలే వాడికి మొహమాటం ఎక్కువ. వద్దు అన్నాడా? అనుమానంతో అడిగింది ఆమె. నువ్వన్నట్టు మొదట వద్దు అన్నాడు. చెల్లెలి పెళ్ళికి నేను కానుకగా ఇస్తున్నాను అనుకో అని చెప్పడంతో తీసుకున్నాడు. మరి ఆ పొలం సంగతి ఏమైంది? ఆరగా అడిగింది కస్తూరి. అమ్మ, దానికి లోన్ అప్లై చేశాడు. అది శాంక్షన్ అయింది. కొంత డబ్బు వచ్చింది. మిగతాది సమీరా ఇస్తోంది. దాంతో పొలం విడిపిస్తాను అన్నాడు వాడు. ఆ అమ్మాయి ఎందుకు ఇస్తుంది? అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి అర్జున్ని చూసింది ఆమె. అబ్బా అమ్మ, నీకు అన్నీ అనుమానాలే. ఆ రమణి ఆంటీ తన కూతురు పెళ్లికి కట్నంగా ముందే ఇస్తోంది అన్నాడు. మరి వీడు తీసుకున్నాడా? మరో అనుమానపు ప్రశ్న ఆమె నుండి వచ్చింది. ఒక నిట్టూర్పు విడిచి, ఇప్పుడు వాడుకున్న పరిస్థితుల దృష్ట్యా తీసుకోకుండా ఎలా? ఏం చేస్తాడు? తీసుకున్నాడు. పరిస్థితులు ఎవరినైనా మార్చేస్తాయి, ఎటువైపైనా తల ఒగ్గేలా చేస్తాయి. పరిస్థితుల చేతిలో మనం కీలుబొమ్మలం అవుతున్నాం. వాపోయిన కస్తూరి, సరేలే, ఏదైతే ఏంటి, వాడి సమస్యలు సాల్వ్ అయితే చాలు కదా అన్నది. వీళ్ళ మాటల్లో వీళ్ళున్నారు. అవని వంటింట్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసింది. అత్తయ్య, భోంచేద్దాం రండి అని పిలిచింది. ఇంతలో పనిమీద బయటకు వెళ్ళిన అర్జున్ తండ్రి అమరేంద్ర వచ్చాడు. అందరూ డైనింగ్ టేబుల్ ఇంతలో పనిమీద బయటకు వెళ్ళిన అర్జున్ తండ్రి అమరేంద్ర వచ్చాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. పడక గదికి వచ్చాక అవని నీ గిఫ్ట్ అని ఆమె చేతిలో పెట్టాడు అర్జున్. ఆమె విప్పబోతుంటే ఒక్క నిమిషం అన్నాడు. ఏంటని చూసింది ఆమె. ఇది ఓపెన్ చేశాక ఇందులో ఉన్నది నువ్వు ధరించాలి. ఈ కండిషన్కి ఒప్పుకుంటే ఇప్పుడు ఓపెన్ చేయి, లేదంటే తర్వాత చేయి అన్నాడు అతడు. ఎందుకిలా అంటున్నారు? అనుమానపు చూపులు అతని మీద విసిరింది అవని. అందరినీ అర్థం చేసుకుంటారు, కానీ నా మనసు మాత్రం అర్థం చేసుకోరు అని ఇందాక నువ్వు అన్నావు కదా, అందుకే ఈ కండిషన్ అనగానే అవని ఒక్కసారిగా అవాక్కైంది. నేను చాలా చిన్నగా కదా గొనికింది. మీకెలా వినిపించింది? విస్మయంతో అతన్ని చూసింది అవని. నీకు తెలుసు కదా, నాకు వినికిడి శక్తి ఎక్కువని తన భుజాలు కదిలించాడు అర్జున్. అయితే ఇప్పుడు దానికి దీనికి ఏంటి సంబంధం? కళ్ళు ఎగరవేసింది అవని. ఉంది కాబట్టి ఓపెన్ చేస్తే నువ్వు ఖచ్చితంగా ధరించాలి అంటున్నాను అన్నాడు అర్జున్.
ఆమె కాసేపు ఓపెన్ చెయ్యాలా వద్దా అని ఆలోచించింది. నా కోసం మొదటిసారిగా కొన్నారు, అదేమిటో తెలుసుకోవాలి అన్న ఉత్సుకత ఆమెలో ఎక్కువైంది. దాంతో ఓపెన్ చేసి చూడడానికి నిశ్చయించుకుంది ఆమె. ప్యాకింగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న దానిని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. ఆమె కళ్ళల్లోకి వచ్చిన కాంతిని చూసి అతనికి అర్థమైంది ఆమెకు నచ్చిందని. అయినా సరే, ఎలా ఉంది, నీకు నచ్చిందా అడిగాడు అర్జున్. చాలా బాగా నచ్చింది. అందులోనూ పాలమీగడ రంగులో ఉన్న చీరపై తెల్ల గులాబీ రంగుతో ఉన్న చిన్ని చిన్ని పువ్వులు మరీ మరీ నచ్చాయి అని తన ఒంటి మీద వేసుకొని చూసింది అవని. ఆలస్యం ఎందుకు, వెళ్ళి కట్టుకో అన్నాడు అర్జున్. ఇప్పుడు ఎందుకు, మనిద్దరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు కట్టుకుంటాను అని ఆ చీరని మురిపెంగా చూసింది ఆమె. మాట తప్పుతున్నావు, చిరుకోపం చూపించాడు అర్జున్. సరే, కోపడకు అని కట్టుకోవడానికి వెళ్ళింది అవని. అతడు ముసిముసిగా నవ్వుకొని తన ఏర్పాట్లలో తానున్నాడు. అవని చీర కట్టుకొని అందంగా ముస్తాబై వచ్చింది. ఆమెను అలాగే రెప్పవాల్చకుండా చూశాడు అర్జున్. ఏంటి అలా చూస్తున్నారు, ఏదో మొదటిసారి చూసినట్టు అతని చూపులకి సిగ్గుపడింది అవని. సమాధానంగా అతని పెదవులపై చిలిపి చిరునవ్వు మొలిచింది. చూశారు కదా, ఇక వెళ్ళి మార్చుకుంటాను. ఇలా కొత్త చీరతో పడుకుంటే నలిగిపోతుంది, మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఉండదు. అతడు ఏ ఉద్దేశంతో కట్టుకున్నామన్నాడో తెలియని అవని వెళ్ళబోయింది. వెళ్లకుండా ఆమె చెయ్యి పట్టి ఆపాడు అతడు. ఆమె తల తిప్పి అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో ఎప్పుడూ చూడని కొంటెతనం, సమ్మోహనపరిచే చిలిపితనం కనిపించగానే ఆమె బిడియంతో తన చూపులు మరల్చింది. వెళ్ళనివ్వండి, చాలా లోగొంతుతో అన్నది ఆమె. ఎక్కడికి, అతడు హస్కీగా అంటూ ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. అతని స్పర్శకి ఆమె ఒళ్ళు జల్లుమనగా ఆమె గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మీరు బాగానే ఉన్నారా, ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నారు, ఏదో మత్తు ఆమెను ఆవహించగా అన్నది తల అడ్డంగా ఊపేసి. ఏవేవో కొత్త రుచులు కావాలని, అవేవో నీ నుండి పొందమని మనసు మారాం చేస్తోంది. అతడు మరింత హస్కీగా ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమెకు అర్థమై కానట్టు ఉంది. అంటే? మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా ఎత్తి అతన్ని చూసింది. అతని కళ్ళల్లోని ఆకర్షణకి మనసు జువ్వుమని లాగేస్తుంటే ఎక్కువసేపు చూడలేక గట్టిగా కళ్ళు మూసింది. అంటే నీకింకా అర్థం కాలేదా? చిరునవ్వు చిందిస్తూ ఆమె పెదాలపై తన చూపుడు వేలుతో రాశాడు. అతని నవ్వు ఆమెలో అలజడి రేపింది. అతడు చెప్పేది కొద్ది కొద్దిగా అర్థమవ్వగా సిగ్గుతో ముడుచుకుపోయింది. అతని కౌగిలిలో మరింత ఒదిగింది. కానీ ఏదో అడగబోయి అడగలేక ఆపేసింది అవని. తెలుసు, మనం ఏర్పాటు చేసుకోలేదని. అయినా పెద్దవాళ్ళు మన కార్యం కోసం పడకగదిని అందంగా అలంకరించినప్పుడు చేసుకోలేకపోయాం కదా. అప్పుడు నీ మనసులో నాపై ఏవేవో అనుమానాలు నిండుకొని ఉండగా నా గుండెలో మోయలేనంత వేదన నిండి ఉండింది. ఆ రాత్రి మనిద్దరం దానికి సిద్ధంగా లేము. కానీ ఇప్పుడు అలా కాదు కదా, చిలిపిగా కన్ను కొట్టాడు అర్జున్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈరోజు కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది, అందుకే వాయిస్ క్లియర్గా లేదు. అర్థం